హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం దోషి ఎవరు అనే కథ చెప్పుకుందాం. ఒకనాటి ఉదయం పర్షియా చక్రవర్తి తన మంత్రితో సహా టైగ్రిస్ నదీ తీరాన షికారు చేస్తూ నదిలో చేపలు పట్టుకుంటున్న ఒక ముసలివాణ్ణి చూశాడు. ఒరేయ్, ఈ ముసలితనంలో నీకు ఈ అవస్థ ఎందుకు? రోజుకెన్ని చేపలు పడతావు? ఎంత సొమ్ము సంపాదిస్తావు అని చక్రవర్తి ఆ ముసలివాణ్ణి అడిగాడు. పేదవాణ్ణి బాబు, కష్టపడకపోతే పూట గడవదు. తెల్లవారుజాము నుంచి వల వేస్తున్నాను, కానీ ఇంతవరకు ఒక్క చేప కూడా పడలేదు అన్నాడు ముసలివాడు. ఈసారి వలవే, అందులో ఏమి వచ్చినా మేము 100 మాడలిచ్చి నీ వద్ద కొంటాం అన్నాడు చక్రవర్తి. ముసలివాడు స్థలం మార్చి వల విసిరి లాగసాగాడు. ఆ వలలో ఒక పెద్ద పెట్టె ఒకటి దొరికింది. చక్రవర్తి ముసలివాడికి 100 మాడలిచ్చి సేవకుల చేత ఆ పెట్టెను తన భవనానికి మోయించుకు తీసుకెళ్ళిపోయాడు. అయితే ఆ పెట్టెలో ఏముందో చూడాలని చక్రవర్తికి కుతూహలం కలిగింది. అందుచేత ఆ పెట్టెని తన రహస్య మందిరంలోకి తీసుకువెళ్ళాడు. మంత్రి సాయంతో మూత తెరిచి చూశాడు. వెంటనే ఇద్దరూ దిగ్భ్రమ చెందారు. ఆ పెట్టెలో ఒక యువతి కనిపించింది. ఆమె శరీరం రక్తంతో తడిసి ఉంది. జాగ్రత్తగా పరీక్షించిన మీదట ఆ యువతి ఇంకా చావలేదని, కొన ప్రాణంతోనే ఉందని తేలిపోయింది. ఆమె తల మీద బలమైన గాయం ఒకటి ఉంది. దాని నుంచే రక్తం కారింది. చక్రవర్తి తన వైద్యుణ్ణి పిలిపించాడు. ఆ యువతిని బతికించడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు. రాజవైద్యుడు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నాడు. కానీ ఆమె కోలుకునే అవకాశం చాలా తక్కువ అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈ యువతి ఎవరు? ఆమెను ఎవరు ఏ విధంగా చావకొట్టి పెట్టెలో పెట్టి నదిలోకి తోసివేశారో, అసలు ఆ దుర్మార్గుడు ఎవరో తెలుసుకుందామని చక్రవర్తికి కోరిక కలిగింది. మంత్రి భటులను నగరంలోకి పంపాడు. కానీ ఎవరి ఆచూకీ దొరకలేదు. మర్నాడు మంత్రి చక్రవర్తి కలిసి ఒక ఆలోచన చేశారు. మొన్న రాత్రి ఎవరో దుర్మార్గులు ఒక యువతిని హత్య చేసి ఆమె శవాన్ని ఒక పెట్టెలో పెట్టి టైగ్రిస్ నదిలో పారేశారు. ఆ హంతకుణ్ణి పట్టుకోవడానికి మా మంత్రికి 1 వారం రోజుల్లా వ్యవధి ఇచ్చాము. కానీ మంత్రి అసమర్థుడై హంతకుణ్ణి పట్టుకోలేకపోయాడు. కనుక నేటి మధ్యాహ్నం మంత్రిని వధ్యశిల వద్ద బహిరంగంగా శిరచ్ఛేదం చేయవలసిందిగా ఉత్తర్వు చేస్తున్నాను. పౌరులందరూ వచ్చి ఈ శిక్షను ప్రత్యక్షంగా చూడవచ్చు అని చక్రవర్తి చాటింపు వేయించాడు. ఆ రోజు మధ్యాహ్నం వధ్యశిల వద్ద వేలకు వేలు జనం వచ్చారు. సకాలంలో మంత్రిని పెడరెక్కలు విరిచి కట్టి రక్షక భటులు వధ్యశిల వద్దకు తీసుకువచ్చారు. ఈ సమయంలో ఒక యువకుడు జనంలో నుంచి వచ్చి కొత్వాలుతో, అయ్యా, హంతకుణ్ణి నేనే, దయచేసి మంత్రిగారిని విడిచిపెట్టి నా తల తీయించండి అని దీనంగా ప్రాధేయపడ్డాడు. కొత్వాలు మంత్రిని విడిపించి ఆ యువకుణ్ణి వెంటబెట్టుకుని సరాసరి చక్రవర్తి వద్దకు తీసుకువెళ్ళాడు. నువ్వే నా హంతకుడివి, అయితే ఆమె నీకేమవుతుంది? ఆమె నీకు ఏ విధంగా ద్రోహం చేసింది అని చక్రవర్తి ఆ యువకుణ్ణి అడిగాడు. ఆ యువకుడు కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఈ విధంగా చెప్పాడు. మహాప్రభు, ఆ యువతి నా భార్య, మహా ఇల్లాలు. నేను పాపినై తొందరపడి ఆమె శీలాన్ని శంకించి హత్య చేశాను. అందుకు నాకు తగిన శిక్షను భగవంతుడే ప్రసాదించాడు. నేను పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాను. దయచేసి నా కథ వినండి అన్నాడు. నా భార్య ఇటీవల జబ్బుపడి కోలుకోసాగింది. ఆ సమయంలో ఆమెకు మామిడి పండ్లు తినాలని కోరిక పుట్టింది. ఆమె కోరికను ఏ విధంగానైనా తీరుద్దామని నగరమంతా గాలించాను. కానీ తరుణం కాకపోవడం వల్ల ఎక్కడ ఒక్క మామిడి పండు కూడా కనిపించలేదు. బాగ్దాదు నగరానికి వెళితే అక్కడ దొరుకుతాయని తెలిసింది. నా భార్య ముచ్చట తీర్చడానికి గాను ఎంతో శ్రమపడి అక్కడికి వెళ్ళి మేలు రకం మామిడి పండ్లు 3 తెచ్చి ఇచ్చాను. నా భార్య ఎంతో సంతోషించి వాటిని ఈ రాత్రికి తింటానని చెప్పింది. నేను దుకాణానికి వెళ్ళాను. ఆ సాయంకాలం నేను దుకాణంలో ఉండగా బానిసవాడొకడు మామిడి పండు ఒకటి తెచ్చి, ఇలాంటివి ఎక్కడా దొరకవు, ఖరీదుకు తీసుకుంటారా అని అడిగాడు. ఆ పండును చూస్తే నేను తెచ్చిన మామిడి పండ్లలో ఒకటిగా అనిపించింది. ఇది నీకెక్కడిదిరా అని అడిగాను. ఆ బానిసవాడు నాతో, అయ్యా,
ఒక ఇల్లాలుకు నేనంటే చాలా ఇష్టం. అందుచేత ఆమె నాకీ పండిచ్చింది. ఆమె భర్త ఆమె కోసం బాగ్దాద్ నుంచి ఈ పండు తెచ్చాడట. తమకేమైనా కావాలా? అన్నాడు. వాడి మాటలు నేను నమ్మలేకపోయాను. నా భార్య అలాంటి నీచురాలు కాదే. అయినా సరే నిజం తెలుసుకుందామని నేను వెంటనే అంగడి మూసి ఇంటికి వెళ్ళి చూశాను. ఇంట్లో 2 పళ్ళే ఉన్నాయి. మూడో పండును గురించి అడిగితే నా భార్య తెల్లబోయి తనకేమీ తెలియదంది. బానిసవాడి మాటలపై నాకు నమ్మకం కుదిరింది. నేను ముందు వెనక ఆలోచించకుండా దుడ్డుకర్ర తీసి నా భార్య నెత్తిన బలంగా కొట్టాను. ఆ దెబ్బలకు ఆమె చనిపోయింది. మా ఇంట్లో ఉన్న పాత పెట్టెలో ఆమె శవాన్ని పెట్టి బాగా చీకటి పడగానే ఆ పెట్టెను నదిలో పారేసి ఇంటికి తిరిగి వచ్చాను. నేను ఇంట్లో ప్రవేశించబోతుండగా వీధి అరుగు మీద ఎవరో పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడం నాకు చీకట్లో కనిపించింది. దగ్గరకు పోయి చూస్తే వాడు నా కుమారుడే. ఈ చీకట్లో ఇంటి బయట ఏం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని వాడిని అడిగాను. దానికి వాడు, అమ్మ దాచుకున్న మామిడి పళ్ళలో ఒకటి తీసుకుని వీధిలోకి వచ్చాను. ఇంతలో వీధిన పోయే బానిసవాడొకడు నన్ను చూసి, నీకు ఈ పండెక్కడిది అని అడిగాడు. మా అమ్మ కోసం మా నాన్నగారు బాగ్దాద్ నుంచి తెచ్చారు. మా అమ్మకు తెలియకుండా నేను తినడానికి తెచ్చుకున్నాను అన్నాడు. అలా చేయవచ్చా? ఈ పండు నాకిచ్చేయ్, లేకపోతే ఈ క్షణం మీ అమ్మతో చెప్తాను అని ఆ బానిస అన్నాడు. నేను భయపడి వాడికి పండిచ్చేశాను. ఇంట్లోకి వెళ్తే అమ్మ కొడుతుందని నాకు భయంగా ఉంది అన్నాడు ఆ కుమారుడు. అకారణంగా నా భార్యని చంపుకున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. నా కొడుకును చూస్తే ఆ దుఃఖం పదింతలైంది. తెల్లవారినప్పటి నుంచి ఆ బానిస వాడి కోసం వెతుకుతున్నాను. వాడు నాకు కనిపిస్తే ఈ పాటికి చంపేసి ఉందును. అసలు శిరచ్ఛేదం జరగవలసింది వాడికి. నిష్కారణంగా మంత్రిగారు శిక్ష పడుతున్నారంటే నాకు బాధ కలిగింది. అందుకే జరిగిందంతా విన్నవించుకున్నాను. నన్ను ప్రభువులు తగిన విధంగా శిక్షించి నాలాగా తొందరపాటు గల వారందరికీ బుద్ధి వచ్చేలా చేయించండి అని తన కథను ముగించాడు యువకుడు. నీకు నీ భార్యపై ప్రేమ ఉన్నట్లు స్పష్టమవుతుంది. లేకపోతే ఆమె కోరిక తీర్చడానికి నువ్వు బాగ్దాదు నగరానికి వెళ్ళి మామిడి పళ్ళు తెచ్చి ఉండవు. నీ భార్య దోషి అన్న పూర్తి నమ్మకంతోనే నీవు ఆమెను కొట్టావు. నీకు ఆ నమ్మకం కలిగించి 4 డబ్బుల కోసం నీతో అలాంటి ఘోరమైన అబద్ధాలు చెప్పినవాడే శిక్షార్హుడు. అందుచేత నిన్ను విడిచిపుచ్చుతున్నావు. నీ కుమారుడి దగ్గర పండు కాజేసి దాన్ని నీకు అమ్మడానికి వచ్చిన బానిసను తగిన రీతిలో శిక్షిస్తాం. నీవు వెళ్ళవచ్చు అన్నాడు చక్రవర్తి. మహాప్రభు, తమరా దుర్మార్గుని శిక్షించే పక్షంలో ఒక్క క్షణమైనా జీవించి ఉండాలని నాకు కోరిక లేదు. పశ్చాత్తాపం నన్ను దహించి వేస్తుంది. దయచేసి నాకు మరణదండన విధించి ఈ బాధ నుంచి విముక్తి కలిగించండి అని ప్రాధేయపడ్డాడు ఆ యువకుడు. కానీ చక్రవర్తి సమ్మతించలేదు. ఒక అమాయకురాలిపై అపనింద వేసిన బానిసవాణ్ణి పట్టుకొని దండించవలసి ఉన్నది. అది ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తూ మంత్రి ఇంటికి బయలుదేరాడు. మంత్రి వీధి గుమ్మంలో అడుగుపెట్టేసరికి మనవరాలు తాత అంటూ చేతులు చాచుకొని ఎదురు వచ్చింది. మంత్రిగారు మనవరాల్ని ప్రేమగా ఎత్తుకొని ముత్తాడబోయేసరికి ఆ పిల్ల నోరు మామిడి పండు వాసన కొట్టింది. ఆయన ఆశ్చర్యంతో, నీకు మామిడి పండు ఎక్కడిదే తల్లి అని అడిగాడు. మన బానిస రహీం ఇచ్చాడు తాత, వాడికి ఎక్కడో దొరికిందట అన్నది మంత్రిగారి మనవరాలు. త్వరలోనే దొంగ పట్టుబడ్డాడు. మంత్రిగారు పిలిచి భయపెట్టేసరికి రహీం తానే ఆ పిల్లవాడిని బెదిరించి మామిడి పండు కాజేశానని, దాన్ని ఒక అంగడిలో అబద్ధాలు చెప్పి అమ్మ చూపానని, దాన్ని అమ్మడం సాధ్యం కాకపోయేసరికి ఇంటికి తెచ్చి ఒక రోజంతా వంచి మరునాడు సాయంత్రం మంత్రిగారి మనవరాలికి కొంత పెట్టి మిగిలింది తాను తిన్నానని ఒప్పుకున్నాడు. మామిడి పండు దొంగలించిన బానిస దొరికాడని, వాడి విచారణకు వెంటనే వచ్చి హాజరు కావలసిందని యువకుడికి వర్తమానం వచ్చింది. అతను దివాణానికి వెళ్ళాడు. తనకు మామిడి పండు అమ్మ చూపిన రహీమును గుర్తించాడు. విచారణ పూర్తి కావడానికి ఇంకొక సాక్ష్యం అవసరం. నీవు శవాన్ని గుర్తించాలి అన్నాడు చక్రవర్తి యువకుడితో. ఇదే చక్రవర్తి తనకిస్తున్న నిజమైన శిక్షగా భావించి యువకుడు చక్రవర్తి వెంట ఒక గదికి వెళ్ళాడు. అక్కడ ఒక పక్క మీద తన భార్య శరీరం కనిపించి యువకుడికి దుఃఖం పొర్లి వచ్చింది. కానీ మరుక్షణం ఆమె కళ్ళు తెరిచి తన కేసి చూసి బలహీనంగా నవ్వేసరికి యువకుడి ఆశ్చర్యానికి ఆనందానికి మేర లేకుండా పోయింది. అతడు ఆమె కాళ్ళు పట్టుకొని తన తొందరపాటుకు క్షమించవలసిందని ప్రాధేయపడ్డాడు.
చక్రవర్తి కూడా రహీమును తీవ్రంగా శిక్షించలేదు. ఎందుకంటే ఏ పిల్లవాడి దగ్గర తాను మామిడి పండు కాజేశాడో ఆ పిల్లవాడి తండ్రికే తాను ఆ పండును అమ్ముతున్నట్లు రహీంకి కూడా తెలియదు కాబట్టి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.